హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో పిల్లలకి పొట్టైపోయిన ఫ్రాక్స్ సైజ్ స్టిచ్చెస్ లేవని చెప్పేసి టైట్ అయిన ఫ్రాక్స్ని పక్కన పడేస్తుంటాం కదా, వాటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో, రీసైజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ సైడ్ స్టిచ్చెస్ అన్నీ తీసేసుకోవాలి. ఇది మా పాప చిన్నప్పటి ఫ్రాకు, లాంగ్ ఫ్రాక్ అండి. ఇప్పుడు బాడీ లెంత్ కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు మా పాప ఏజ్ 7 years. బాడీ లెంత్ నార్మల్ సైజ్ కన్నా ఎక్కువ పెట్టుకోవాలన్నా, సైజ్ స్టిచెస్ లేనప్పుడు బాడీ సైజ్ పెంచుకోవాలన్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా బాడీ పార్ట్ని, బాటమ్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. సైడ్ స్టిచెస్ కూడా రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్ జిప్ కూడా రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్ జిప్ దగ్గర రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 inches డౌన్కి మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిన్స్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. అంబ్రెల్లా ప్యాటర్న్ కనుక వెస్ట్ దగ్గర ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకుంటే వెస్ట్ రౌండ్ అనేది పెరుగుతుంది. నార్మల్ ఫ్రిల్స్ అయితే ఫ్రిల్స్ తగ్గించుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు కటింగ్ కూడా అవసరం ఉండదండి. వెస్ట్ మెజర్మెంట్ పెంచుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిల్స్ అయితే, అంబ్రెల్లా కటింగ్ అయితే వెస్ట్ రౌండ్ పెంచడం కోసం డౌన్కి మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చుట్టూ ఈ విధంగా ఫ్రిల్స్ జరిగిపోకుండా పిన్స్ పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల వెస్ట్ రౌండ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఫ్రిల్స్ ఉంచుతున్నానండి, చేంజ్ చేయట్లేదు. వెస్ట్ రౌండ్ ఒకటే పెంచాను. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
అండ్ బ్యాక్ జిప్ రిమూవ్ చేసాం కదా, ఆ పార్ట్ దగ్గర కూడా ఈ రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా బాటమ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని ఈ విధంగా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. చూసారు కదా, వెస్ట్ రౌండ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నెక్ పార్ట్ కూడా డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్కి డిజైన్ ఉంది కనుక డిజైన్ పోతుందని బ్యాక్ మాత్రమే డౌన్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్కి డిజైన్ లేకపోతే ఫ్రంట్కి 1 ఇంచు, బ్యాక్కి 1 ఇంచు చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఫ్రంట్కి మాత్రమే చేయట్లేదు, బ్యాక్కే చేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్కి చేసుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ పార్ట్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని మిడిల్లో నుండి ఈ విధంగా రివర్స్ చేసుకొని బ్యాక్ నెక్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ వరకు వీడియోలో చూపించినట్లుగా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే స్టిచ్చెస్ అనేవి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోపలికి ఉన్నాయో బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా లోపలికి ఉంటాయి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ థ్రెడ్స్ అండ్ బౌ పార్ట్ని యూజ్ చేస్తున్నాను బాడీ పార్ట్ని ఎక్స్టెండ్ చేయడం కోసం. ఇవి లేనప్పుడు ఫ్రాక్కి మ్యాచ్ అయ్యే క్లాత్ ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే సైడ్ థ్రెడ్స్ ఉన్న క్లాత్స్ని అండ్ బౌ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని ఐరన్ చేసుకోవాలి. అండ్ బౌ పార్ట్ని కూడా తీసుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫ్యాబ్రిక్స్ని కూడా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు బౌ పార్ట్ని తీసుకొని సైడ్ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకొని పైనుండి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ విత్ 5 ఇంచెస్. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ వన్ సైడు అండ్ ఫ్రంట్ పార్ట్ వన్ సైడు వీడియోలో చూపించిన విధంగా ఎడ్జ్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, వన్ సైడ్ బాడీ సైజ్ అనేది పెరిగింది. ఇదే విధంగా అనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాడీ విడ్త్ అయితే పెరిగింది కదా, ఇప్పుడు లెంత్ ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఇక్కడ సైడ్ థ్రెడ్స్ తీసుకున్నాం కదా, ఆ థ్రెడ్ని తీసుకొని యూజ్ చేస్తున్నాను. లెంత్ 3.5 ఇంచెస్ ఉందండి. ఆ క్లాత్ లేదంటే ఏదైనా దానికి మ్యాచ్ అయ్యే క్లాత్ని తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 2 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 1 పార్ట్ అండ్ లైనింగ్ కోసం ఒక క్లాత్ని తీసుకోవాలి. బాడీ సైడ్కి క్లాత్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్కి మిడిల్లో ఈ విధంగా స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్లిట్ పెట్టుకున్న పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్ని మెజర్ చేసుకొని ఎంతైతే క్లాత్ యూజ్ అవుతుందో అంత క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. స్లిట్స్ దగ్గర బోత్ సైడ్ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా బ్యాక్ సైడ్ నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాడీ పార్ట్ మొత్తం లోపలికి ఉండే విధంగా
పైనుండి మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల నుండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి వీడియోలో చూపించిన విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుండి అండ్ లైనింగ్ లోపల నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ దగ్గర డౌన్ పార్ట్లో లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వన్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఎండర్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ సైడ్స్ ఎడ్జ్లో 1 ఇంచు వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. షేప్ కోసం ఈ విధంగా 1 ఇంచు పైకి క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రాక్కి జిప్ని రిమూవ్ చేశాం కదా, ఇప్పుడు ఆ జిప్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా జిప్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకొని మిడిల్ పార్ట్ని బేస్ చేసుకొని జిప్ దగ్గర నుండి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. వేస్ట్ దగ్గర క్లాత్ని యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ ప్రెస్సింగ్ బీడ్స్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదంటే కుందన్స్ స్టోన్స్ ఏదైనా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, టైట్ అయిన ఫ్రాక్ని పడేయకుండా ఈ విధంగా రీసైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.